అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి రాజకీయ నేతలు ఒక ఒరవడిని సృష్టిస్తూ ఉంటారు. సో ఇప్పుడు 2-3 రోజుల నుంచి కృష్ణా జిల్లాలో ఒక టాపిక్ బాగా హాట్గా మొదలైంది. ఇది మనందరికీ తెలిసినటువంటి కృష్ణా జిల్లాలో 4 వ్యక్తులు పార్టీలు వేరైనప్పటికీ రకరకాల పార్టీలు ఉన్నప్పుడు కూడా కలిసి ఫ్రెండ్షిప్ చేస్తుంటారు 4 వ్యక్తులు. మనందరికి కూడా తెలుసు. మచిలీపట్నం నుంచి పేరు నాని గారు, గుడివాడ నుంచి కొడాల నాని గారు, అదేవిధంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గారు, విజయవాడ సెంట్రల్ నుంచి కీలకమైన నేత వంగవీటి రాధాకృష్ణ గారు. సో ఈ 4 కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. సో ఇందులో 2 కాపు నేతలు, 2 కమ్మ నేతలు మనందరికీ తెలుసు. అయినా విజయవాడ అంటే కృష్ణా జిల్లా అనగానే కమ్మ వర్సెస్ కాపు అనే టాపిక్ నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ 4 అది ఎక్కడ కనిపించదు. వీళ్ళ 4లో ఏ పార్టీలో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎందుకంటే వీళ్ళందరూ చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్ కావచ్చు, ఒక రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తులు. పార్టీలు వేరైనా కూడా ఎప్పుడు కూడా విమర్శలు చేసుకోరు. పార్టీల మీద, పార్టీ నాయకత్వం మీద విమర్శలు ఉంటాయి, కానీ వీళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించుకునే పరిస్థితులు అయితే లేవు. సో మొత్తం మీద ఇటీవల ఒక హాట్ టాపిక్ ఏంటంటే విజయవాడ సెంట్రల్లో కీలక వ్యవహారం చేస్తున్నటువంటి వంగవీటి రాధాకృష్ణ గారిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు కలవడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంచెం మనం ముందుకెళ్తే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు మనం గతంలో చూసాం. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు కూడా మంచి స్నేహితులు. సో వీళ్ళిద్దరు కలిసి అంటే ఒక 1 year బ్యాక్ విషయం నేను చెప్పబోతుంది. వీళ్ళిద్దరు కలిసి విజయవాడ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వంగవీటి రాధా గారిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావాలని చెప్పేసి కొన్ని మాటలు అయితే నడిచాయి అప్పట్లో. సరే, అది ఎంతవరకు అది ఫేకా రీలా అనే విషయం పక్కన పెడితే వాళ్ళిద్దరికీ పార్టీలోకి తీసుకురాగలిగే కెపాసిటీ వాళ్ళిద్దరికి ఉంది. ఎందుకంటే వాళ్ళు 3 స్నేహితులు. సో ఇందులో వంగవీటి రాధా గారిని వల్లభనేని వంశీ గారు కలవటం కొత్త ఏమి కాదు. కానీ ఈ మధ్యకాలంలో అలా కలిస్తే ఖచ్చితంగా ఆయా పార్టీల్లో వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం అంబటి రాంబాబు గారిని అదే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు కలవడంతో తెలుగుదేశం పార్టీలో హీట్ జనరేట్ అయింది. సో దానివల్ల ఆయనకి షోకాజులు ఇవ్వటం, ఆయన పార్టీని కూడా కొంచెం హార్ష్గా మాట్లాడటం, వాళ్ళ పిల్లలు కానీ అంటే కులానికి సంబంధించినటువంటి మీటింగ్లో పాల్గొనటం తప్ప మీరందరూ కమ్మ కులానికి చెందినటువంటి మీటింగుల్లో మీరు పాల్గొనటం లేదా, మమ్మల్ని మాత్రమే ప్రశ్నిస్తారా అంటూ ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడారు. సో అలాగనే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు రాధా గారిని కలవటంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇప్పుడు రాధా గారికి కొన్ని ఆప్షన్స్ మనం గతం వార్తల్లో కూడా చూసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అని అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. ప్రతిసారి ఆయన ఆశపట్టమే. సో ఎమ్మెల్సీలో ఖచ్చితంగా వంగవీటి రాధా గారు ఉంటారు అనే మాటలు చాలా బలంగా వినిపించాయి. కానీ ఆ అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు. ఎందుకని? ఆయన గతంలో కోరుకున్నట్టుగా నాకు విజయవాడ సెంట్రల్లో మాత్రమే కావాలంటూ చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. సో సెంట్రల్లో అక్కడ ఎవరున్నారు? గతంలో మల్లాది విష్ణు గారు, అదేవిధంగా బోండా ఉమా గారు ఉన్నారు. మరి ఇప్పుడు రాధా గారికి అవకాశం వస్తుందా? సో ఆయన్ని మచిలీపట్నం కానీ ఇంకెక్కడ నుంచి కూడా పోటీ చేయమని అడిగారు గతంలో, కానీ ఆయన అంత ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ అలాంటప్పుడు ఎమ్మెల్సీ అని ఇవ్వాలి కదా, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. సో అది ఎట్లా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి వేరే పేర్లు, ఇది అంగన్వాడీ స్కూల్ టీచర్ ఒక మహిళకి, అదేవిధంగా వరలరామయ్య గారికి, వాళ్ళిద్దరికీ సెలెక్ట్ చేశారు. అయిపోయింది, గవర్నర్ కోటాలో ఇచ్చారు ఎమ్మెల్సీలు. ఇప్పుడు రాధా గారి పరిస్థితి ఏంటి? పార్టీకి మళ్ళీ ఓడిగం చేయాలన్నా? సో అందుకే కాబోలు వల్లభనేని వంశీ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాయబారం తెచ్చారా, లేక వీళ్ళిద్దరు కలిసి
ఇంకొక విజయవాడలో కూడా ఇంకొక టాపిక్ కూడా నడుస్తుంది. వీళ్ళిద్దరు కలిసి జనసేనలోకి వెళ్ళబోతున్నారా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ విజయవాడలో నడుస్తున్నటువంటి ఈ టాపిక్కి ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు అనేవి జరగాలి. జరిగినప్పుడే మనం ఏ వార్త మాట్లాడుకున్నా కూడా ఒక క్లారిటీ ఉంటుంది. కానీ వీళ్ళందరూ గతంలో మనం చెప్పుకున్నట్టు వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి రాధా గారు, కొడాల నాని గారు, అదేవిధంగా పేర్ని నాని గారు, వీళ్ళందరూ కూడా ఒకే జిల్లా వాసులు. పైగా చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు మంచి వయసులో ఉన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రులు అని చెప్పుకోవచ్చు. సో మరి ఇలాంటప్పుడు సాధారణంగా కలిశారా, రాజకీయ విశ్లేషణ, రాజకీయంలో మార్పులు తీసుకురావడానికి కలిశారా అనేది కొంచెం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే మొత్తం మీద వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా నామినేటెడ్ పోస్టు లేదు, ప్రజా ఓటింగ్ ద్వారా వచ్చేటువంటి సీటు కూడా ఆయనకి ఇవ్వలేదు. మరి ఇప్పుడు పార్టీలో ఇంకా ఉండి ఏం చేస్తారు? పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది, కానీ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పార్టీలో పనిచేస్తున్న నాయకులు ఇవ్వకపోవడంతో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితుంది. అయితే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. థ్యాంక్ యూ.